ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎస్ఆర్కే తెలుగు బ్యూటీ టిప్స్. ఈ రోజు మనం బాదంతోని ఫెయిర్నెస్ క్రీమ్ ని ఇంకా అలాగే ఇన్స్టెంట్ ఫేస్ ప్యాక్ ని దాంతో పాటుగా స్ప్రేయర్ ని తయారు చేయబోతున్నాం. ఇంట్లో ఉండే ఇంగ్రీడియంట్స్ తోని మనం చాలా ఈజీగా ఫటాఫట్ ఇది తయారు చేసుకోవచ్చు అనమాట. సో ఫ్రెండ్స్, ఇంకెందుకు ఆలస్యం, లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. అయితే ఇక్కడ మనం బాదం క్లెన్జర్, ఫెయిర్నెస్ క్రీమ్ ఇంకా ఫేస్ మాస్క్ చూడబోతున్నాము. దానికోసం మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ బాదం తీసుకోవాలి. బాదం 20 to 25 పీసెస్ తీసుకున్నాను. అండ్ ఓవర్ నైట్ ఇవి సోక్ చేసి పెట్టాలన్నమాట. మనం ఇవి రోజ్ వాటర్లోని లేదా అంటే నార్మల్ వాటర్లోని సోక్ చేసి పెట్టుకోవాలి. పెట్టిన తర్వాత మనకి చాలా ఈజీగా దీని పీల్ అయితే వచ్చేస్తుంది ఈ రకంగాను. సో పీల్ ఆఫ్ చేసిన తర్వాత మనం ఇవి చక్కగా బ్లెండ్ చేసి పెట్టుకోవాలి. సో ఫైనల్లీ మనకి బాదం మిల్క్ అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు దీన్ని యూజ్ చేస్తూ మనం క్లెన్జర్ని, ఫేస్ మాస్క్ని అలాగే ఫేస్ క్రీమ్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో అనే దాని గురించి చూసేద్దాం. అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం క్లెన్జర్ ప్రిపేర్ చేసుకుందామండి. క్లెన్జర్ చాలా ఈజీగా ప్రిపేర్ అయిపోతుంది. సో క్లెన్జర్ని ప్రిపేర్ చేయడానికి ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ఒక స్ప్రేయర్ బాటిల్ కావాలండి. ఎందుకంటే స్ప్రేయర్ బాటిల్ ఉంటే చక్కగా మన ఫేస్ అంతా కూడాను స్ప్రెడ్ అవుతుంది. సో దానికోసం ఈ స్ప్రేయర్ బాటిల్ తీసుకున్నాను. అలాగే రోజ్ వాటర్ తీసుకోవాలండి. సో ఇది ప్రిపేర్ చేసేటప్పుడు మనం ఇందులోని రోజ్ వాటర్ ఇంకా వాటర్ కూడా యూజ్ చేస్తూ మనం ఈ క్లెన్జర్ని ప్రిపేర్ చేసుకోవచ్చండి. అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఇందులోని బాదం మిల్క్ అయితే వేస్తున్నాను. 3 to 4 టేబుల్ స్పూన్స్ అయితే సరిపోతుంది. మీది డ్రై స్కిన్ అనుకోండి, తప్పకుండా అందులోని విటమిన్ ఈ క్యాప్సూల్స్ ఒక 3 వేయండి. మీది ఆయిలీ స్కిన్ అయినట్లయితే తప్పకుండా అందులోని అలోవెరా జెల్ వేయండి 1 స్పూన్ లాగా. అయితే అలోవెరా జెల్ నేను పతంజలి వారిది వేస్తున్నానండి 1 స్పూను. సో ఇలా వేసిన తర్వాత బాగా షేక్ చేసి అవి కంప్లీట్గా మిక్స్ అయిన తర్వాత మన ఫేస్ మీద ఇలా డైరెక్ట్గా స్ప్రే చేసుకోవచ్చు అనమాట. నేను మీకు హ్యాండ్ మీద చూపిస్తున్నాను. అండ్ ఫేస్ మీద మాస్క్ అయితే వేసుకుంటాను. ఇప్పుడు మాస్క్ ప్రిపేర్ చేద్దాం. మాస్క్ కోసం నేను ఇక్కడ శనగపిండి తీసుకున్నాను. 2 టేబుల్ స్పూన్స్ ఆఫ్ బేసన్ తీసుకున్నాను. దానికి ఇంకొక 2 టేబుల్ స్పూన్ మనం బాదం మిల్క్ని యాడ్ చేసుకోవాలి. అండ్ ఇక్కడ మీరు ఆలివ్ ఆయిల్ కానీ లేదంటే బాదం ఆయిల్ కానీ ఇంకా ఆ రెండు కూడా లేనప్పుడు కోకోనట్ ఆయిల్ కానీ ఇక్కడ యూస్ చేసుకోవచ్చు అండి. ఇందులోని కలపవచ్చు అనమాట 1 టేబుల్ స్పూన్ లాగా. సో అలా కలపడం వల్ల మన స్కిన్ డ్రై అయిపోకుండా ఉంటుంది. అండ్ ఆయిలీ స్కిన్ ఉన్న వాళ్ళు ఇవి వేయకండి. మీరు అక్కడ అలోవెరా జెల్ వేసుకొని ఈ పేస్ట్ని ప్రిపేర్ చేసుకోవచ్చు అనమాట. అండ్ ఇందులోని నేను ఒక 2 టేబుల్ స్పూన్స్ బాదం మిక్చర్ ఇందాక ఏదైతే వేస్ట్ వదిలేసామో దాన్ని మిక్స్ చేస్తున్నాను అనమాట. సో ఇది మిక్స్ చేయడం వల్ల మనకి ఇంకా థిక్నెస్ వస్తుంది ఆ పేస్ట్. అండ్ ఫేస్కి అప్లై చేసుకునేటప్పుడు ఒక థిక్ లేయర్ కింద ఫామ్ అవుతుంది అనమాట. అండ్ ఈ 3 కూడా మీరు ఎక్కడికైనా పెళ్ళిళ్ళకి వెళ్ళేటప్పుడు తప్పకుండా ఒక 5 days ముందే ఈ 3 కూడాను మీరు యూజ్ చేసినట్లయితే, మీ ఫేస్కి అప్లై చేసుకొని యూజ్ చేస్తున్నట్లయితే మీకు ఆ తేడా అనేది కనబడుతుందండి. చాలా ఫేరర్గా మారిపోతుంది మీ స్కిన్ అంతా కూడా. అండ్ గ్లోయింగ్గా కూడా కనిపిస్తుంది. అండ్ ఇప్పుడు నేను ఇది అప్లై చేసుకొని చూపిస్తాను. అండ్ ఇలా ప్రిపేర్ చేసిన క్లెన్జర్, క్రీమ్ ఇంకా అలాగే ఫేస్ మాస్క్ ఏవైతే ఉన్నాయో ఇవి కంప్లీట్గా మనకి 20 to 25 days ఫ్రిడ్జ్లో స్టోర్ చేసినట్లయితే ఉంటాయండి, పాడవ్వవు.
అండ్ ఇది అప్లై చేసిన తర్వాత ఒక 15 మినిట్స్ మనం అలా వదిలేయాలి. డ్రై అయిన తర్వాత మనం కోల్డ్ వాటర్తోని దీన్ని కంప్లీట్గా క్లీన్ చేసుకోవాలి. సో ఆఫ్టర్ రిమూవింగ్ మై మాస్క్ దిస్ ఈస్ ది ఫైనల్ రిజల్ట్ అండి. నా స్కిన్ అంతా కూడా గ్లోయింగ్గా అండ్ కంప్లీట్గా ఫేరర్గా కనిపిస్తుంది. అండ్ ఇప్పుడు మనం దీంతో క్రీమ్ ప్రిపేర్ చేద్దాము. క్రీమ్ చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. మనకి బాదం మిల్క్ కావాలి 1 టేబుల్ స్పూన్ లాగా. అండ్ మీరు డైలీ యూజ్ చేస్తున్న ఫేర్నెస్ క్రీమ్ ఏదైనా తీసుకోవచ్చు. నేను ఇక్కడ ఫెయిర్ అండ్ లవ్లీ తీసుకున్నానండి. దీంతో మనం క్రీమ్ని తయారు చేస్తామన్నమాట. ఇందులోని ఈ ఫెయిర్ అండ్ లవ్లీ 10 రూపీస్ ప్యాక్ ఉంటుంది కదా, అది కంప్లీట్గా వేసేసి రెండింటిని కూడా మిక్స్ చేయాలి. అందులో ఇంకా మరి ఇంకేమీ అయిన అవసరం లేదు. అండ్ అలా మిక్స్ చేసిన తర్వాత దాన్ని ఫేస్కి అప్లై చేసి చూపిస్తాను. సో మీకే తెలుస్తుంది రిజల్ట్. ఇన్స్టెంట్ గ్లో అనేది, ఇన్స్టెంట్ ఫేర్నెస్ కావాలి అనుకున్న వారికి ఇది చక్కగా పనిచేస్తుంది అనమాట. మీరు కూడా ట్రై చేయండి. సో ఇప్పుడు నేను ఇది మిక్స్ చేస్తున్నాను. సో దీన్ని అప్లై చేయడం వల్ల మన ఫేస్ ఇన్స్టెంట్గా ఫేర్గా కనిపించడం అనేది జరుగుతుందన్నమాట. సో అప్పుడప్పటికి మనం మేకప్ అయ్యి వెళ్ళాలి అనుకునేటప్పుడు ఈ రకంగా మీరు క్రీమ్ని అప్లై చేసుకున్నట్లయితే చాలా ఫాస్ట్గా అయిపోతుంది. అండ్ మీరు బీబీ క్రీమ్ ఇంకా ఫౌండేషన్ ఇవన్నీ కూడా రాయని అవసరం లేదండి. ఈ క్రీమ్ని అప్లై చేసి మీరు ఏ ఏరియా అయితే హైలైట్ చేయాలనుకుంటున్నారో కన్సీలర్తో హైలైట్ చేసుకుంటే సరిపోతుంది. చాలా ఈజీగా మన మేకప్ లుక్ అయితే ఫినిష్ అయిపోతుందండి. అయితే చూసారు కదా ఫ్రెండ్స్, చాలా ఈజీగా మనం ఇంట్లోనే ఇలా ప్రిపేర్ చేసుకోవచ్చు అనమాట. పెళ్లిళ్ళ సీజన్ లోని ఇన్స్టెంట్ గా ఫేర్నెస్ కావాలి అనుకుంటే తప్పకుండా ఈ క్రీమ్ ని యూజ్ చేయండి. అండ్ మీరే రిజల్ట్ తెలుసుకోండి. విత్ ఇన్ 5 days లోనే మన ఫేస్ లోని చేంజ్ అనేది వస్తుంది. అండ్ ఎలా యూజ్ చేయాలి అనేది మీరు వీడియోలో చూసే ఉంటారు. అయితే ఈ వీడియో మీకు నచ్చిందా? తప్పకుండా ఒక లైక్ అయితే ఇచ్చేసేయండి. మీకున్న ఇతర సోషల్ మీడియా యాప్స్ లోని ఈ వీడియోని షేర్ చేయండి. దానివల్ల మరికొంతమందికి ఈ వీడియో తెలిసే ఆస్కారం కలుగుతుంది. అలాగే మన ఛానల్ కూడా గ్రోత్ అవుతుంది. ఇంకా రేపటి సరికొత్త వీడియోతోని మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాను. అంటే దెన్ బాయ్.